స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని ముందుగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ అయ్యప్ప స్వామి మాల ధరించడం మనం జన్మ జన్మలా చేసుకున్న పుణ్యం. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే గాని ఈ స్వామివారి దీక్ష మనం తీసుకునే అవకాశం ఉండదు. ఇటువంటి పరమ పవిత్రమైన దీక్ష మన జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ ఆ స్వామివారి మాల ధరించి ఆ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళి మన జీవితం పరమార్థం చేసుకోవాలని కోరుచున్నాము. అయ్యప్ప స్వామి దీక్ష అనగా చాలా కఠినమైనది, అలాగే చాలా పవిత్రమైనది. ఇటువంటి పవిత్రమైన దీక్ష ఆచరించడం మనం జన్మ జన్మల చేసుకున్న పుణ్యం. ఇటువంటి దీక్షా కాలంలో ఈ 40 రోజులు కూడా మనకు దగ్గరలో ఉన్న ఆలయాలన్నీ కూడా దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. అలాగే మనకు దగ్గరలో ఉన్న మందపల్లి గ్రామం రావడం జరిగింది. ఈరోజు శని త్రయోదశి, శనివారము, అమావాస్య, పరమ పవిత్రమైన ఈ రోజున మందపల్లి వచ్చి ఆ మందేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎటువంటి విఘ్నములు కలగకుండా మన స్వామివారి యాత్ర పరిపూర్ణం అవుతుంది. అలాగే ఈ మందపల్లి శనీశ్వర స్వామి జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ స్వామివారి ఆలయానికి వచ్చి అభిషేకం చేయించుకుని స్వామివారి అనుగ్రహం పొందాలి. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించి ఇటువంటి ఆలయానికి దర్శనానికి వస్తే పరమ పవిత్రమైనది. స్వామివారికి శనీశ్వర స్వామికి ముఖ్యంగా ఇష్టమైనది నల్ల వస్త్రము. ఈ నల్ల వస్త్రంతోనే మనం ఈ దీక్షాకాలం జరుగుతున్నది కాబట్టి ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది ఈ దీక్ష. స్వామివారి అనుగ్రహం కూడా మనకి ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన జీవితం మీద, మన జీవిత కాలంలో శనీశ్వరుని అనుగ్రహం మనం పొందాలి. ఇటువంటి అనుగ్రహం పొందాలంటే మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ మందపల్లి గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మందపల్లి గ్రామంలో మందేశ్వర స్వామిగా ఈ గ్రామంలో స్వామివారు కొలువు తిరగడం జరిగింది. ఎంతో దూరం నుండి ఈ గ్రామం రావడం, స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. మన మందపల్లి గ్రామం వచ్చి శనీశ్వర స్వామి అభిషేకం చేయించుకుని స్వామివారి దర్శనం తీసుకుని ఆయన అనుగ్రహం పొందుతారని మరి కోరుచున్నాము. అలాగే మందపల్లి నుండి కొత్తపేట వెళ్ళే రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగి సుమారు 23 సంవత్సరాలు కాలం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఈ పచ్చని వాతావరణంలో గోదావరి నదీ తీరమున ప్రవహించే ఈ కాలువ పక్కన స్వామివారి ఆలయము వెంకటేశ్వర స్వామిగా మనం కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయానికి కూడా మన స్వాములందరం కూడా రావడం జరిగింది, స్వామివారు దర్శించుకోవడం జరిగింది. ఈ త్రయోదశి నాడు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, స్వామివారి అనుగ్రహం మనకి పొందడం కూడా మనం జన్మజన్మల చేసుకున్న పుణ్యం. స్వామి శరణమయ్యప్ప. జీవిత కాలంలో ఒక్కసారైనా హరిహర పుత్రుడు శబరిమల వాసుడైన ఆ శబరిగిరీశ వాసుడు మాల ధరించి మన జీవిత కాలంలో ఒక్కసారైనా శబరి యాత్ర చేయాలని స్వాములందరినీ కోరి ప్రార్థించడం జరిగింది. స్వామి శరణం, స్వామి శరణం, గోవింద స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం 3 క్షేత్రాలను అయితే దర్శించుకోబోతున్నాం. ఈ 3 క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి అతి తక్కువ దూరంలోనైతే ఉన్నాయి. మొదటగా ముందు మనం రావులపాలెం దగ్గర మా శనీశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాకు సుమారు మా ఊరి నుంచి అయితే సుమారు ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే ఈరోజు ఫస్ట్ టెంపుల్ యాత్ర అయితే కొనసాగించాం. మాతో పాటు శివలో కూడా మాకు తోడొచ్చారు. ఎందుకంటే మా ఊర్లో అయ్యప్ప స్వామిని మాలతో పాటు శివుడు మాల కూడా ధరించడం జరిగింది. వాళ్ళు కూడా మాతో ఈరోజు యాత్రకి అయితే రావడం జరిగింది. ద్వారపూడి నుంచి మేమైతే వెళ్తున్నాం. చాలామంది అయితే మోరంపూడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రావులపాలెం దగ్గర, కానీ మాకు ద్వారపూడి దగ్గర కాబట్టి ద్వారపూడి నుంచి మేడపాడు నుంచి
ఇక్కడ తాపేసిన రోడ్డు మీదుగా మేమైతే యాత్ర కొనసాగించాం. మా బండిలో ఇంధనం అయితే అయిపోయింది. ఫస్ట్ దారిపూడిలో ఇంధనం అయితే కొట్టించేసి మా ప్రయాణం ఇక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. మాది దోరపూడి దగ్గర పల్లెటూరు కాబట్టి మాకు చెట్లు మధ్యలోంచి రోడ్డు అయితే బాగుంటుంది. పచ్చని పొలాల మధ్యలోంచి రోడ్డు బాగుంటుంది. దాని గురించి అయితే మేమైతే ఈ రోడ్డు అయితే ఎన్నుకున్నాం. చాలామంది హైవేకి వెళ్తారు. మేమైతే మధ్యలో మాకు జొన్నాడి జంక్షన్ నుంచి మనం యాడ్ అవుతాం. ఇక్కడ రావులపాలెం బ్రిడ్జ్ అయితే మాకు ఇప్పుడు ఎంటర్ అవుతుంది. మేము ప్రస్తుతానికి రావులపాలెం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. మనం రావులపాలెం ఎంటర్ అవ్వగానే మనకి ఈ టెంపుల్కి అయితే మనం రావులపాలెం ఎంట్రన్స్లో ముఖద్వారం ఉంటుంది. అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి సుమారుగా మనకి ఒక 8 కిలోమీటర్ వరకు ఉంటుంది. రావులపాలెం ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్కి ముఖద్వారం నుంచి ఈ టెంపుల్కి అయితే దారి ఉంటుంది. రావులపాలెం ఎంటర్ అవ్వగానే మనకి ఒక ముఖద్వారం అయితే తగులుతుందండి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఆ ఆలయం దర్శనమిస్తుంది. ఆగుడేంటి ఆగుడేంటి అక్కడ ఎంకరో గుడి అది అదరా అనుకుంటే అమ్మవారుగా రామాలయం దగ్గరికి వెళ్ళడం బయట ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ శాతం అమ్మవారికి అది ఊళ్ళోకి వెళ్ళడం లేదు. ఊళ్ళోకి వెళ్ళట్లేదు. ఏంటి అంత జనం ఉందని అక్కడ గుడి ఎంత ఎక్కడి నుంచి వెళ్తారు? నిజంగా రాజకీయంగా ఇదంతా గుడి ప్రాంగణమేనా? కాదు, లైటింగ్ కట్టే ఉంది కదా. దీనికే ఇలా పెట్టే లోపల ఖాళీ లేదా స్వామి? ఖాళీ వాటర్ ప్యాకెట్లు అనకూడదు కదా చెప్పి కొబ్బరికాయ అయ్యా మేము బేరమండి నిన్నే తీస్తున్నాం. ఇవాళ
తైలం కొబ్బరి గురిగారు జరిగిన 40 రూపాయలు కాయ 15 రూపాయలు కొబ్బరికాయ 50 రూపాయలు 80 రూపాయలు ఎత్తి కొట్టించారు ఇవాళ. ఇక్కడ చూడండి అసలు అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. ఆల్రెడీ ఉదయం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమెలో వచ్చండి. మా ఈ దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇక్కడి నుంచి